అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ భారీ షాక్ ఇచ్చింది. వీసా నిబంధనలు అత్యంత కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. జూలై 17న విడుదలైన ఈ నిబంధనలు సోషల్ మీడియాలో కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి స్వస్తి పలుకుతూ గరిష్టంగా 4 years ఫిక్స్డ్ పీరియడ్ రూల్ ను ప్రవేశపెట్టారు. అసలు ఈ కొత్త ఇమిగ్రేషన్ రూల్ ఏంటి? ఇప్పటికే అమెరికాలో ఓపీటీ, ఎస్టీఈఎం ఓపీటీలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? H1B రాకపోతే ఇక ప్రత్యామ్నాయాలు లేవా? దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అమెరికా కళ సాకారం చేసుకున్న ఐటీ ఉద్యోగులకు, విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ షాకింగ్ న్యూస్ చెప్పింది. యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త వీసా రూల్స్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం మాస్టర్స్ పూర్తి చేస్తున్న వారికి 4 ఏళ్లు ఓపీటీ పెరిగిందన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇకపై F1 వీసాపై ఉన్నవారు ఎన్నేళ్లైనా చదువుకుంటూ అమెరికాలో ఉండే వీలుండదు. సెప్టెంబర్ 15, 2026 నుండి కొత్త విధానం అమలులోకి రాబోతోంది. దీని ప్రకారం విద్యార్థి వీసా గరిష్టంగా 4 సంవత్సరాల ఫిక్స్డ్ పీరియడ్ కు మాత్రమే చెల్లుతుంది. అంతేకాదు, కోర్స్ లేదా ఓపీటీ పూర్తయ్యాక దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్ ను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించేశారు. అయితే ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ సమయం మాత్రం మునిపటిలాగే గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మరి ఇప్పటికే అమెరికాలో లీగల్ గా ఓపీటీ, స్టెమ్ ఓపీటీలపై ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి? దీనిపై నిపుణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రూల్స్ పాటిస్తూ లీగల్ స్టేటస్ లో ఉన్న వారికి వారి ప్రస్తుత ఈఏడి కార్డ్ ఎండ్ డేట్ లేదా I-20 డేట్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీరికి గరిష్టంగా మరో 4 ఏళ్ల పాటు ట్రాన్సిషన్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అయితే సెప్టెంబర్ 15, 2026 తరువాత ఇండియాకు వచ్చి మళ్ళీ అమెరికా వెళ్లేటప్పుడు మాత్రం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద I-94 ని కొత్త ఫిక్స్డ్ డేట్ గా మారుస్తారు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఇమిగ్రేషన్ లాయర్ల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కఠినమైన అంశం సెకండ్ మాస్టర్స్ దారులు మూసుకుపోవటం. గతంలో H1B లాటరీ తగలకుంటే విద్యార్థులు Day 1 CPT ఇచ్చే కాలేజీల్లో చేరి ఇంకో మాస్టర్స్ చేస్తూ జాబ్స్ కంటిన్యూ చేసేవారు. కానీ ఇకపై ఒక్కసారి మాస్టర్స్ చేశాక మళ్ళీ అదే లెవెల్ కోర్స్ చేయడానికి వీల్లేదు. కేవలం PhDకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఫండింగ్ కొరత, విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. మరి H1B రాకపోతే విద్యార్థుల ముందున్న దారులేంటి? ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీల ద్వారా ఇండియా లేదా ఇతర దేశాల్లోని ఆఫీసులకు L1 వీసాపై బదిలీ అవ్వడం ఒక మార్గం. అక్కడ ఏడాది పనిచేశాక లాటరీ లేకుండా మళ్ళీ అమెరికా రావచ్చు. లేదా యూనివర్సిటీలు, నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ సంస్థల్లో క్యాప్ ఎగ్జెంప్ట్ H1B ఉద్యోగాలు చేసుకోవాలి. లేదంటే లైఫ్ పార్ట్నర్ H1B పై ఉంటే H4 డిపెండెంట్ వీసాకు మారిపోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ మునుపెన్నడూ లేనంత కఠినంగా మారడంతో విద్యార్థులు తమ స్టెమ్ ఓపీటీ ముగిసేందుకు 6 నెలల ముందే కంపెనీ లీగల్ టీంతో ప్లాన్ B సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.